దవనం కట్ చేసుకొచ్చినాము. ఈ చెట్టు ఉంది మా ఇంటికన్నీ. ఇప్పుడు దేవునికి పూలాలు పెట్టి అల్లుతా దవనం అంతా. శంకు పూలు, అలాగే శంకు పూలు గిట్ట మా చెట్టుకి తెచ్చాము. చాలా వచ్చినాయి శంకు పూలు. ఇవైతే పారిజాతం పూలు. మా ఇంటి పక్క వాళ్ళ దగ్గర చెట్టు ఉంది, కొన్ని నింపుకొచ్చినాము. పైకి చాలా ఉన్నాయి కానీ అందరికి వచ్చినాయి. చాలా స్మెల్ వస్తున్నాయి. ఇవి శివుడికి బాగా ఇష్టం కదా, అందుకే తెచ్చాము శివునికి పెట్టడానికి. ఇగో దోరణం కట్టడానికి 5 రకాల పిండి వంటలు చేసినాము. ఇవి నూనె పూలు చేస్తే పెద్దవి ఉండవు కదా, బ్యాలెన్స్ ఆగదు అని చెప్పి ఇవి చేసినాం. ఇప్పుడు దండ గుచ్చాలి. ఇవన్నీ సూదికి ఇట్లా గుచ్చి దారంకు గుచ్చి దండ కట్టాలి. 5 రకాల అమ్మవారికి దోరణం కట్టాలి. అయిపోయినాయి పూజ. ఇప్పుడు చేస్తున్నా నేను. ఈరోజు పెద్ద పూజలు కదా, పెద్ద పూజల రోజు 5 రకాల పిండి వంటలు చేసి ఇట్లా దోరణం కట్టాలి అమ్మవారికి. పెట్టేస్తున్నాను నేనైతే. ఈరోజు పెద్ద పూజల రోజు పలకలు ఉన్నోళ్ళు పలకలు నింపాలి. పలకలు ఉన్నోళ్ళు పలకలు నింపాలి. లేని వాళ్ళైతే అమ్మవారికి బట్టలు పెట్టి బియ్యం పోయాలి. పలక ఉన్నోళ్ళు పలకలు నింపాలి, బియ్యం పోయాలి, బట్టలు పెట్టాలి. ఈరోజు లాస్ట్ రోజు దీని నిండా బియ్యం పోయాలి. ఈ చిన్నదాని నిండా పిండి నింపాలి. తెల్లది బియ్యం పిండి అయినా, జొన్న పిండి, గోధుమ పిండి ఏదైనా సరే పిండి పోయాలంట. చూపిస్తాయి ఇప్పుడు అన్నీ చూడండి. పెడతాను, కుడుకలు పెడుతున్నాను. అమ్మవారికి పలకలు నింపుడు గిట్ట సేమ్ అట్లనే పలకలు నింపేది. అమ్మవారికి బియ్యం పోస్తాం కదా, అదే రకంగా అన్నీ 5 వేసి పెట్టాలి. అన్నిట్లా పసుపు బొమ్మలు, ఖజర పండ్లు, ఆకు, ఒక్క అన్నిట్లు వేసుకోవాలి. పిండి వేసుకోవాలి. పెద్ద దాంట్లో బియ్యం వేసిన కదా, పెద్ద పలకల. చిన్న దాంట్లో 2గా పిండి వేసుకోవాలి. జొన్న పిండి కానీ, వరి పిండి, గోధుమ పిండి ఏదైనా సరే తెల్లపిండి వేసుకోవాలి. ఇట్లా 2 వేసుకోవాలి. ఈ సామాన్లు మనం వేసుకునేవి అన్నీ ఇళ్ళనే పెట్టేసేయాలి. ఇవన్నీ బట్టలు. ఇది టవాలా కంపల్సరీ పెట్టాలి. అమ్మవారికి బియ్యం పోసిన పలకలు నింపినే పెట్టాలి. ఇవి 2 జాకెట్ బట్టలు. ఇది చీర. ఇవి ఇక్కడ పెట్టాలి. పలక గిట్ట పూజ చేసుకోవాలి. అగరబత్తీలు, బొట్లు, పూలు అన్నీ పెట్టాలి. దీనికి పెట్టి పూజ చేసుకోవాలని. ఇక్కడ వేస్తారు. ఇక అమ్మవారికి బియ్యం పోసిన, పలకలు నింపిన, బట్టలు పెట్టేసిన, వంటలు 5 రకాల వంటలు. అక్కడ దూరణంకి 5 రకాలు చేసిన. ఇక్కడ నైవేద్యం పప్పు పోలేలు, మురుకులు, అన్నము, సేమియా స్వీట్ పెట్టేసినాము, ఆకుకూర, ఇవి 5 రకాల కూరగాయలు. పూజ అయితే అంతా మొలకలు వచ్చినాయి చూడు. అన్నీ మొలకలు వచ్చేసినాయి. అట్లా మట్టిలో పెడితే మొలకలు వస్తాయి. ఇంకా 11 రోజులు చేస్తే ఇంకెక్కువ మొలకలు వస్తాయి. మేము 5 రోజులు కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అవి.
బాగా కొంచెం రైస్ ఫస్ట్ పిల్లలన్నీ వస్తారా ఉంటే మళ్ళీ వచ్చి వచ్చింది కదా మీతో ఇప్పటిదాకంటే అందరూ చెప్పాలి కదా అట్లా తీయగానే అదిగా చెప్తానే ఉన్నాడు నేను తీస్తే చెప్తారా వేరే వాళ్ళు బెడ్షీట్ అట్లా బెడ్షీట్ ఎంత ఏ చెయ్యి